For every crime, for every trouble that is there in the society, fatherhood is the only solution. మన దేశంలో ఉండేటువంటి మర్డర్ రేట్ ఆల్ టైమ్ హై. ఎంత ఉందో తెలుసా? రోజుకి 97 మంది మర్డర్ చేయబడుతున్నారు. దాని అర్థం ఏంటంటే రోజుకి 97 మంది మర్డరర్స్ వస్తున్నారు. The rape rate is at all time high. 87 రేపులు ఒక్క రోజులో జరుగుతున్నాయి. ఈ యొక్క రేప్కి, ఈ యొక్క మర్డర్స్కి, ఈ యొక్క ఇతర క్రైమ్స్కి కారణం ఏంటి? కారణం ఏంటంటే పిల్లలు తండ్రి వైపు తిరగట్లేదు. పిల్లలు తండ్రి వైపు ఎందుకు తిరగట్లేదంటే తండ్రులు కనబడట్లేదు కనుక. The fathers are absent. ఎక్కడ కనబడట్లేదు, ఇంట్లో కనబడట్లేదు, ఆఫీస్లో కనబడట్లేదు, ఎక్కడ కనబడట్లేదు. ఒక చిన్న పిల్లోడు తన యొక్క తండ్రి యొక్క గడ్డాన్ని పట్టుకొని ఆడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. ఒక చిన్న కూతురు తన యొక్క తండ్రి ఒళ్ళో కూర్చొని ఎదిగేటువంటి పరిస్థితిలో లేము. తండ్రి అనగా మనం వారిని పోలి జీవించేటువంటి జీవిత పరిస్థితిని వాళ్ళు చూసి మనం ఇన్స్పైర్ అవ్వగలగాలి. దట్ ఇస్ హూ అ ఫాదర్ ఇస్. తండ్రి అనేటువంటి వాడు ప్రెజెంట్ అయి ఉండాలి. తండ్రి అనేటువంటి వాడు అవైలబుల్ గా ఉండాలి. తండ్రి అనేటువంటి వాడు మనకి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే మనము వారిని చూచి అనుకరించుకోవాలి కాబట్టి. యు ఇమిటేట్ ద వన్ హూస్ ప్రెజెంట్. ఎవరైతే నీ దగ్గర ఉంటారో దాని అర్థము ఎవరితోనైతే నువ్వు ఎక్కువ సమయం గడుపుతున్నావో he becomes your father. తండ్రి అనగా ఏంటి? లేకపోతే తండ్రికి నాన్నకి ఉండేటువంటి వ్యత్యాసము, లేకపోతే తండ్రికి పితృడికి ఉండేటువంటి వ్యత్యాసము ఏంటి అనేటువంటిది నేను ఈరోజు మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఐ విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు యూ టుడే. కాబట్టి ఆదర్శవంతమైనటువంటి తండ్రి అనగా ఎవరు? ద రోల్ మోడల్, ఫాదర్ హూ ఇస్ అ మోడల్. ఓకే, ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రి గురించి మనము తెలుసుకుందాం. కానీ ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రి లేకపోతే ఏమవుతుందంటే దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ నేషనల్ క్రైసిస్. ఏముంటుందంటే ఒక నేషనల్ క్రైసిస్ ఉంటుంది. దేని కొరకు? డెవలప్మెంట్ కొరకు. ఒక దేశము అభివృద్ధి పరచబడాలంటే, ఒక దేశము ఎదగాలంటే మన దేశంలో ఆదర్శవంతమైనటువంటి తండ్రులు మనం కలిగి ఉండాలి. ఆదర్శవంతమైనటువంటి తండ్రులు మనం కలిగి ఉండాలి. ఆదర్శవంతమైనటువంటి తండ్రులు ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకంటే తండ్రులు మూల పురుషులై ఉన్నారు. తండ్రులు సొసైటీకి మూల పురుషులై ఉన్నారు. దే ఆర్ ద ఫౌండేషన్. అందుకే తండ్రులకు సబ్స్టిట్యూషన్ అనేటువంటిది ఉండదు. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఫాదర్స్. తండ్రులు పునాదులై ఉంటారు. ఏమైనా పునాదికి ఏమైనా సబ్స్టిట్యూట్ ఉంటుందా? ఉండదు. దేర్ కెనాట్ బి అ సబ్స్టిట్యూట్ ఫర్ అ ఫౌండేషన్. అందుకే పునాది లేనటువంటి ఇల్లు ఎలాగైతే కట్టలేమో, తండ్రి లేనటువంటి కుటుంబాన్ని మనము నిర్మించలేము. పునాది లేనటువంటి ఇల్లు ఎలాగైతే కట్టలేమో, తండ్రి లేనటువంటి ఇల్లును మనము నిర్మించలేము. అంటే ఏమంటే మరి తండ్రి అంటే ఏంటంటే ఉపదేశకులు తండ్రులు అవుతారా? నో, నీడ్ నాట్ బి. టీచర్స్ మైట్ నాట్ బి ఫాదర్స్. మరి సంరక్షకుడు తండ్రి అవుతాడా? గార్డియన్ తండ్రి అవుతాడా? సంరక్షకుడు లేకపోతే గార్డియన్ తండ్రి అవ్వకపోవచ్చు. లేకపోతే స్నేహితుడు తండ్రి అవుతాడా? స్నేహితులు ఎక్కడ తండ్రులు అవ్వరు. యూనో, సో అ ఫ్రెండ్ ఈజ్ నాట్ అ ఫాదర్, అ గార్డియన్ ఈజ్ నాట్ అ ఫాదర్, అ టీచర్ ఈజ్ నాట్ అ ఫాదర్. మరి తండ్రి ఎవరు? అసలు తండ్రి ఎవరు? తండ్రిని మనం గుర్తించేది ఎలాగా? తండ్రిని మనం ఎలా గుర్తించగలమంటే మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే మనకి క్లియర్గా అక్కడ బైబిల్లో మెన్షన్ చేయబడుతుంది తండ్రి అనగా ఎవరు అనేది. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ మనం పౌలు భక్తుడు చాలా చక్కగా రాస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, అంటే మీకు ఉపదేశకులు బోధిస్తే వాళ్ళు తండ్రి అయిపోరు. మరి తండ్రిని మనం ఎలా గుర్తించగలమంటే తండ్రిని మనం ఇమిటేట్ చేసేవారుగా ఉండాలి. తండ్రి అనగా మనం వారిని పోలి జీవించేటువంటి జీవిత పరిస్థితిని వాళ్ళు చూసి మనం ఇన్స్పైర్ అవ్వగలగాలి. దట్ ఈస్ హూ అ ఫాదర్ ఇస్. అ ఫాదర్ ఈజ్ అ పర్సన్ హూమ్ యూ కెన్ ఇమిటేట్. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు టీచర్స్ని మనం ఎంతసేపు చూస్తామండి?
ఒక 1 hour చూస్తామా? ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తారు కదా, లేకపోతే 2 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తే 2 hours. క్లాస్ టీచర్ చిన్నప్పుడు అయితే మహా అయితే 4 hours, 6 hours, 8 hours మ్యాక్సిమం. కానీ దానికి మించి చూడలేము. వారు స్కూల్కి వచ్చేదే ఒక పాఠం చెప్పడానికి, పాఠం చెప్పి వెళ్ళిపోతారు. కాబట్టి వారు మనకి తండ్రి అవ్వలేరు. టీచర్ కెనాట్ బి అ ఫాదర్. మరి ఫాదర్ అంటే ఏంటి? ఫాదర్ అనగా వారు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మనతో ఉండేవారు, ఎల్లప్పుడూ మనతో ఉండేవారు. వారు మనకు ఫాదర్ అవుతారు. ఎవరు ఫాదర్ అంటే నువ్వు గమనించగలిగే వారు ఫాదర్ అవుతారు. నువ్వు గమనించగలిగితే వారు ఫాదర్ అవుతారు. ఈ మధ్యన మనం చూస్తే తండ్రులు ఇంటిలో ఉండట్లేదు గనుక వారిని మనం గమనించలేకపోతున్నాం. తండ్రులు ఇంటిలో ఉండట్లేదు గనుక వారిని మనం గమనించలేకపోతున్నాం. దట్ మీన్స్ అ ఫాదర్, ద ఫస్ట్ ప్రైమ్ జాబ్ ఈజ్ ఫర్ హిమ్ టు బి ప్రెజెంట్. దాని అర్థము పనికి వెళ్ళకూడదా అంటే కాదండి, పనికి వెళ్ళాలి, డెఫినెట్లీ పనికి వెళ్ళాలి. కానీ పని అయిన తర్వాత కుటుంబముతో కూడా, ప్రాముఖ్యంగా భార్యతో, పిల్లలతో సమయము గడిపేటువంటి వ్యక్తి అయి ఉండాలి. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ పాల్ ఇస్ సెయింగ్. యూ కెన్ ఇమిటేట్ మీ అంటున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మల్ని బ్రతుమాలుకొనుచున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళని మనం అనుకరించగలిగేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఏమంటే మనము ఈ రోజులో మనం ఇదో పెద్ద ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయిందని చెప్పి మనం అనుకుని మనం కూడా అలాగే జీవించడానికి ట్రై చేస్తూ ఉంటున్నాం. ఏంటో తెలుసది, మనం ఎవరో యాక్టర్ చెప్పిన మాటలో, లేకపోతే ఎవరో బిజినెస్ పీపుల్ చెప్పినటువంటి మాట, సిఇఓస్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని మనము ఏమనుకుంటామంటే, ఓహో నేను అసలు అవైలబుల్గా ఉండకూడదు, నేను ఉదయం వెళ్తే అర్ధరాత్రే తిరిగి రావాలి. కొంతమంది 2 jobs చేస్తారు, 3 jobs చేస్తారు. దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఒకే ఒక ప్రయోజనం అండి, డబ్బులు వస్తాయి. కానీ నిష్ప్రయోజనం ఏంటో తెలుసా? నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, కుటుంబం యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది, నీ భార్యతో నీకు సంబంధము తెగిపోతుంది, నీ పిల్లలతో సంబంధం తెగిపోతుంది. అట్ వాట్ కాస్ట్? వాట్ ఈస్ ద కాస్ట్ దట్ యు వాంట్ టు బేర్? వాట్ ఈస్ ద కాస్ట్ దట్ యూఆర్ విల్లింగ్ టు బేర్? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మనము చాలా గమనించాల్సినటువంటి విషయం. దాని అర్థం ఏంటంటే తండ్రి అనేటువంటి వాడు ప్రజెంట్ అయి ఉండాలి, తండ్రి అనేటువంటి వాడు అవైలబుల్గా ఉండాలి, తండ్రి అనేటువంటి వాడు మనకి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే మనము వారిని చూచి అనుకరించుకోవాలి కాబట్టి. అందుకే కదా పురుషులందరూ మీకు గుర్తుందా, మీ తండ్రి గడ్డం గీసుకునేవాడు కాబట్టి చిన్నప్పుడు మీరు కూడా గడ్డం గీసుకోవడానికి ట్రై చేశారు. You never knew what it was, and that's what I did. నేను ఏం చేశానంటే నాకు ఊహ కూడా తెలియదు అప్పుడు. రోజు మా నాన్నగారు ఏం చేస్తారు, చక్కగా ఆఫ్టర్ షేవ్ కదా ఏంటది, షేవింగ్ లోషన్ పట్టుకొని చక్కగా రుద్ది ఆ క్రీమ్ ఫోమ్ అంతా తయారు చేసి గడ్డానికి రాసుకొని ఆయన ఆ యొక్క రేజర్తో ఆయన గడ్డం గీసుకునేవారు. సో నేను చేశాను, ఓహో సో ఇలా చేయాలని చెప్పి నేను కూడా శుభ్రంగా ఆయన లేనప్పుడు ఆ గిన్నె తీసుకొని అది క్రీమ్ వేసి దాంతో పట్టుకొని ఇల్లు కనుక్కొని శుభ్రంగా రాసుకొని గీసుకోవడానికి ట్రై చేస్తున్న టైంలో మా అమ్మగారు చూశారు. ద పాయింట్ ఇస్ వి ఇమిటేట్ అవర్ ఫాదర్స్. ఆయన ఎలా నిలబడతారు, ఆయన ఎలా కూర్చుంటారు, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, ఆయన యొక్క చూపు ఎలా ఉంటుంది, ఆయన యొక్క భాష ఎలా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పనా, బూతులు మాట్లాడే తండ్రి ఉంటే బూతులు మాట్లాడే కొడుకు వస్తాడు. బూతులు మాట్లాడనటువంటి తండ్రి ఉంటే మ్యాక్సిమం ఛాన్సెస్ బూతులు కొడుకు రావచ్చు. ఫుల్గా కొట్టేసి అంటే కొడుకు ఎలా వస్తాడు అలాగే వస్తాడు. యు ఇమిటేట్ ద వన్ హూస్ ప్రెజెంట్. ఎవరైతే నీ దగ్గర ఉంటారో దాని అర్థము ఎవరితోనైతే నువ్వు ఎక్కువ సమయం గడుపుతున్నావో he becomes your father. నా ప్రియ సహోదరి సహోదరుడా, సో ఈ యొక్క డెఫినేషన్ బట్టి కానీ మనము
తండ్రి ఎవరినో మనం కనుక్కోవాలంటే ఐ డోంట్ ఫైండ్ మెనీ ఫాదర్స్ టుడే. ఏమైపోతుందంటే ఈ రోజుల్లో ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత మరి ఆఫీస్ అవుటింగ్ అని మొదలెడతారు. ఆఫీస్ అవుటింగ్ అయిపోయిన తర్వాత ఆఫీస్ లంచ్, ఆఫీస్ డిన్నరు. వేర్ ఇస్ ఇట్ గోయింగ్? పోనీ అదేమో ఫ్యామిలీతోనా? కాదు, ఒకలే. ఎందుకు? బడ్జెట్ అంతవరకే ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, సో ద డివైన్ ఇంపరేటివ్ ఏంటంటే, దైవికమైనటువంటి ఆదేశం ఏంటి తండ్రుల వైపు అంటే, మనము నిర్గమకాండము 20:12 చూస్తున్నాము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. This is the word, this is the promise which has an imperative. అంటే ఈ యొక్క వాగ్దానానికి, ఈ యొక్క వాక్యానికి ఒక ఫ్రూట్ ఉంది. ఈ యొక్క వాక్యానికి, ఈ యొక్క వాగ్దానానికి ఒక లాభం ఉంది. జస్ట్ ఇమాజిన్, అసలు ఏం చెప్తాడు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అంటే ఇప్పుడు నీ తండ్రిని సన్మానించాలా లేదా? చేయాలి. నీ తల్లిని సన్మానించాలా లేదా? 100%. అబ్బో, మా తండ్రి గురించి మీకు తెలియదండి, ఆయన పెద్ద శాడిస్ట్. అక్కడ రాసి ఉంది. అక్కడ ఏమని రాసి ఉంది? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఆయన మంచోడైతేనే సన్మానించండి ఉందా? నో, దట్స్ ద పాయింట్. ఆయన చెడ్డోడైతేనే పక్కన పెట్టేసి అని ఉందా? లేదు 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 లేదు. బట్ ట్రై టు అండర్స్టాండ్ వెరీ 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 క్లియర్లీ. జాగ్రత్తగా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 కూడా చూస్తున్నాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇదేంటిది? ధర్మము. ఇదే ధర్మము. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. దాని అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ అ కమాండ్ ఫర్ యూ టు ఫ్లరిష్. నువ్వు వర్ధిల్లేటువంటి వాగ్దానం ఇది. ఆమేన్. నువ్వు వర్ధిల్లేటువంటి వాగ్దానం. ఇట్ ఈస్ అ కమాండ్ ఫర్ యూ టు ఫ్లరిష్. సో నీ తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వు వర్ధిల్లట్లేదంటే యు నీడ్ టు చెక్ ఇట్. ఓ యా, యువర్ వర్డ్స్, వాచ్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ. ఎందుకో తెలుసా, నీ మాటలు వర్ధిల్లింపచేస్తాయి. దే మేనిఫెస్ట్. నువ్వు అనుకుంటున్నావు ఏముంది, మాటలే కదండి. మాటలు కాదు. ఎందుకు బూతు మాటలు ఎందుకు మాట్లాడొద్దు అంటామంటే, బికాస్ దే మేనిఫెస్ట్. ఎవ్రీ వర్డ్ మేనిఫెస్ట్స్. ప్రతి మాట, ప్రతి వాక్యము అది కనపరచబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ యొక్క తండ్రులు మనకు అసలు ఎందుకు కావాలి? వై డు వి నీడ్ ఫాదర్స్? తండ్రులు ఎందుకు కావాలంటే, సమాజంలో ఉండే సమస్యలన్నిటికీ పితృత్వం మాత్రమే సమాధానం. ఏంటండి? ఓయా, సమాజంలో ఉండే సమస్యలన్నిటికీ, ఫర్ ఎవ్రీ క్రైమ్, for every trouble that is there in the society, fatherhood is the only solution. I know it's very hard for you to believe, but as we progress you're going to understand. ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడానికి it took me a lot of research, long time, many years. మలకి గ్రంథము 4:6 చూస్తే, నేను వచ్చి దేశమును శపించకుండా ఉండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. చూడండి, అక్కడ మాట చూస్తున్నాము. నేను వచ్చి దేశమును శపించకుండా ఉండునట్లు. అంటే నేను దేశాన్ని శపించకుండా ఉండాలంటే పిల్లలు తండ్రి వైపు, తండ్రి పిల్లల వైపు తిరగాలంట. దే నీడ్ టు టర్న్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఇక్కడ ఇంకో మాట చూపించాలనుకుంటున్నాను. శపించడం అనేటువంటి మాట ఉంది కదా, ఆ యొక్క శపించు అనేటువంటి మాటని యేసు ప్రభు వాడినటువంటి మాట, ఇదే మాట వాడాడు యేసు ప్రభు కూడా ఒక దగ్గర. ఎక్కడంటే ఆయన ఆ యొక్క చెట్టును శపిస్తాడు. చూడండి, దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఓవర్ హియర్ ఇన్ దిస్ వర్స్. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క మాట శపించుట అంటే శాపము అనగా, దాని అర్థం ఏంటంటే, శాపము అనగా ప్రతికూల మాటలు గణపరచబడటం. ప్రతికూల మాటలు గణపరచబడటం అంటే దే ఆర్ బీయింగ్ మేనిఫెస్టెడ్.
నీకు అనుకూలమైనటువంటివి కాదు, ప్రతికూలమైనటువంటి మాటలు. దాని అర్థము ప్రతి మాట కూడా అది డెఫినెట్గా అది ఫలిస్తుంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోన్. ఉదాహరణకి ఈ యొక్క మన దేశంలో నాకు రీసెంట్ స్టాటిస్టిక్స్ దొరకలేదు కానీ 2022 సంవత్సరంలో మన దేశంలో ఉండేటువంటి మర్డర్ రేట్ ఆల్ టైమ్ హై. ఎంత ఉందో తెలుసా? రోజుకి 97 మంది మర్డర్ చేయబడుతున్నారు. దాని అర్థం ఏంటంటే రోజుకి 97 మంది మర్డరర్స్ వస్తున్నారు రోజుకి, పర్ డే. జస్ట్ క్యాల్కులేట్ దాట్ ఇన్ 2 years, యువర్ మైండ్ ఇస్ గోయింగ్ టు షాటర్. ఈ యొక్క మాట నేను ఊరినే చెప్పట్లేదు. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్ నుండి వస్తుంది. ద రేప్ రేట్ ఈజ్ అట్ ఆల్ టైమ్ హై. 2021 సంవత్సరంలో 87 రేపులు ఒక్క రోజులో జరుగుతున్నాయి. ఇట్ వాజ్ బ్యాక్ ఇన్ 2021. ఇప్పుడేంటో తెలియదు, ఇంకా ఐ డి నాట్ గెట్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. 86 స్త్రీలు ఒక్క రోజులో రేప్ చేయబడుతున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? దీనికి సోర్స్ ఏంటంటే ద హిందూ న్యూస్. ఈ యొక్క రేప్కి, ఈ యొక్క మర్డర్స్కి, ఈ యొక్క ఇతర క్రైమ్స్కి కారణం ఏంటి? కారణం ఏంటంటే పిల్లలు తండ్రి వైపు తిరగట్లేదు. పిల్లలు తండ్రి వైపు తిరగట్లేదు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని మన జీవితంలో సరి చేసుకోవాలి. పిల్లలు తండ్రి వైపు తిరగట్లేదు. ఎందుకంటే పిల్లలు తండ్రి వైపు ఎందుకు తిరగట్లేదంటే తండ్రులు కనబడట్లేదు కనుక. ద ఫాదర్స్ ఆర్ యాబ్సెంట్. తండ్రులు కనబడట్లేదు. ఎక్కడ కనబడట్లేదు? ఇంట్లో కనబడట్లేదు, ఆఫీస్లో కనబడట్లేదు, ఎక్కడ కనబడట్లేదు. మరి ఏమైపోయారు తండ్రులు? ఐ డోంట్ నో. ఒక చిన్న పిల్లోడు తన యొక్క తండ్రి యొక్క గడ్డాన్ని పట్టుకొని ఆడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. ఒక చిన్న కూతురు తన యొక్క తండ్రి ఒళ్ళో కూర్చొని ఎదిగేటువంటి పరిస్థితిలో లేము. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. మన యొక్క దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? మన దేవుణ్ణి ఒక్క మాటలో, ఒక సెంటెన్స్లో మనము నిర్వచించాలంటే కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనంలో మాకు కనబడుతుంది. ఇలా రాయబడి ఉంది, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్లకు న్యాయకర్తయునై ఉన్నాడు. దట్స్ హూ a father is. తండ్రి లేనటువంటి వారికి మన దేవుడు ఎవరై ఉన్నాడు? మొట్టమొదటి కర్తవ్యం ఆయన చేసింది ఏంటంటే తండ్రిగా ఉన్నాడు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాజ్ డూయింగ్. నా ప్రియ సంగమా, ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆదామును సృజించిన తర్వాత, అవ్వ వచ్చిన తర్వాత దేవుడు ప్రతిరోజు సాయంత్రము ఆదాముతో కూర్చొని మాట్లాడేవాడు. ఆ యొక్క చల్లటి వేళ అని ఉంటుంది కదా బైబిల్లో. యు నో వాట్ ఇట్ ఈస్? హీ వాజ్ ఫాదరింగ్ యాడమ్. ఆదాముకు తర్ఫీదిస్తున్నాడు, ఆదాముకు నేర్పిస్తున్నాడు, ఆదాముకు బోధిస్తున్నాడు. ఆదాము ఏ రీతిగా నువ్వు ఆలోచించాలి, ఆదాము నువ్వు ఏ మార్గంలో నడుచుకోవాలి, ఆదాము నీ యొక్క జీవిత నడవడిక ఎలా ఉండాలి. ఆదాముకు పనిచ్చాడు. నువ్వు జంతువులన్నింటికి పేర్లు పెట్టి అన్నాడు. ఆదాముకు ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దాని అర్థం ఏంటో తెలుసా? హీ వాజ్ ఫాదరింగ్ యాడమ్. మన తండ్రి అయినటువంటి దేవుడు మొట్టమొదటిగా చేసిందే అది. బట్ వాట్ ఆర్ వి డూయింగ్ యాజ్ ఫాదర్స్? తండ్రులుగా మనం ఏం చేస్తున్నాం? కీర్తన గ్రంథము ఆ మాటలో మనం చూస్తాం మరొకసారి. ఆయన తండ్రి లేనటువంటి వారికి, తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడట. తండ్రి లేనటువంటి వారికి తండ్రి అయి ఉన్నాడు. నా ప్రియ సంగమా, దేవుడు దాని మాటకు అర్థం ఏంటో తెలుసా? కుటుంబం లేనటువంటి వాడికి దేవుడు కుటుంబాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడండి? కుటుంబము లేనటువంటి వారికి దేవుడు, ఇస్n't that గుడ్ న్యూస్? నేను ఒంటరిగా ఉంటానండి, ఒంటరిగా కుటుంబం కలిగి ఉండు.
అండ్ ఐ సీ అ లాట్ ఆఫ్ ఉమెన్ దే ఆర్ లూజింగ్ హోప్ ఆన్ మ్యారేజ్. దే డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్. వాళ్ళకి వివాహం చేసుకోవాలనేటువంటి కోరిక, ఆశలు అన్నీ చచ్చిపోతున్నాయి. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ డ్యూ టు యాబ్సెంట్ ఆఫ్ ఫాదర్హుడ్. తండ్రులు లేరు వారి జీవితంలో, వారి తండ్రులు లేరు. కానీ మన సంఘంలో ఒకసారి మీరు చూస్తే, ఇప్పుడే మీరు చూస్తే, మనకి స్త్రీల కన్నా మన పరిచర్యలో పురుషులు అధికంగా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? బికాస్ వి క్రియేట్ ఫాదర్స్. వి క్రియేట్ ఫాదర్స్. ఓ యా, వి క్రియేట్ ఫాదర్స్. అందుకే రియల్ మెన్ అని, అందుకే రకరకాల ప్రోగ్రామ్స్ పెడతా ఉంటాం పురుషులందరికీ. ఎందుకంటే వీ వాంట్ దెమ్ టు ఫాదర్ ద నెక్స్ట్ జనరేషన్. నా ప్రియ సంగమా, మనము ఇంకా కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి. చూడండి, తండ్రి తన కుమారుని ఎడల జాలి. ఏమంటే సాధారణంగా జాలి, దయ అంటే వెంటనే తల్లి అనుకుంటాం కదా. దట్స్ హౌ వి మేడ్ ఇట్. ఈ ప్రపంచంలో మనం నేర్చేసుకున్నాం అలాగా. కరుణ, జాలి, దయ అంటే తల్లి, లేదయ్యా తండ్రి. తండ్రి. we are creating feeble males. ఎందుకో తెలుసా? తల్లి పెంచుతుంది. ఆ తల్లి యొక్క ఎమోషన్స్ ఇస్తున్నారు పిల్లలకి. ఓ యా, ఉమెన్ ఆర్ డిజైన్ డిఫరెంట్లీ 100%. స్త్రీలు వాళ్ళు ఎమోషనల్గా ఆలోచిస్తారు, పురుషులు లాజికల్గా ఆలోచిస్తారు. అందుకే స్త్రీని తిట్టాలంటే 2 నిమిషాలు ఆలోచించాలి, వెంటనే తిట్టొద్దు. పురుషుని తిట్టాలంటే నేను అసలు 1 నిమిషం కూడా ఆలోచించను. ఎందుకో తెలుసా? వాడికి తిడితేనే అర్థమవుతుంది, వాడికి లాజిక్గా వెళ్ళాలి మైండ్లోకి. కానీ ఈ మధ్యన ఏమైపోయిందంటే, ఈ పురుషులు కొంచెం స్త్రీలులాగా బిహేవ్ చేస్తున్నారు. మా ఆఫీస్లో ఇలాగన్నాడండి, హే షట్ అప్. అది నువ్వు నేర్చుకుంది, అది నువ్వు కాదు. We are tough, man. We need to have thick skin. ఆమె చెప్పండి. చూడండి, అది కూడా చెప్పట్లేదు. You are the foundation. ఒక సింహము, ఆ సింహం యొక్క పిల్లని ఎలాగా తయారు చేస్తుంది? గొర్రెలా తయారు చేస్తుంది, సింహంలా తయారు చేస్తుందా? అరే, ఆఫీసులో తిట్టాడన్నా, మా మేనేజర్లా అన్నాడన్నా, ఒరే నువ్వు పురుషుడురా, నువ్వు పురుషుడివి. యు ఆర్ అ మేల్. యు ఆర్ డిజైన్డ్. నీ యొక్క రూపమే అలాగే దేవుడు తయారు చేశాడు. ఎందుకు అనవసరం లేని ఫీలింగ్స్ పెట్టుకుంటున్నావు మైండ్లో? ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 15:4 కూడా అదే చెప్తున్నాడు. తల్లిదండ్రులను కనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు. మళ్ళీ చదవండి బ్రదర్ ఇది ఒకసారి. తల్లిదండ్రులను కనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు, ఆ లైన్ మాత్రం మళ్ళీ చదవండి. తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. ఆ తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక, సత్కరిస్తే, సన్మానిస్తే, గౌరవిస్తే ఏమవుతావు? ఫాస్ట్ చెప్పాలి, లాంగ్ లైఫ్. దూషిస్తే కట్ లైఫ్. ప్రకృతి తిరిగి చెప్పండి, ఎక్కువ మాట్లాడు తల్లిదండ్రుల గురించి చెప్పండి. కమాన్ కమాన్, మోర్ హియర్, కమాన్. హల్లెలూయా. ఇంకా చూద్దాం 20వ అధ్యాయం 20వ వచనం, సామెతలు. తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును. కారు చీకటిలో ఆగిపోనంట. తన తండ్రినైనా తల్లినైనా దూషించు వారు దీపము కారు చీకటిలో ఆగిపోనంటే వారు ఎక్కడికి వెళ్ళరు. దాని అర్థం అది. వారు ఎక్కడికి వెళ్ళరు. వారు ఏదైతే చేద్దాం అనుకుంటారో అది సఫలీకృతం కాదు. వారు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో ఎప్పటికీ దాని యొక్క విజయం చూడరు. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ బీన్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ ద రూట్స్.
నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ తండ్రిని కానీ నీ తల్లిని కానీ దూషిస్తున్నట్లయితే నువ్వు నీ కాలు నరికేసుకుంటున్నట్టే. యు కటింగ్ డౌన్ యువర్ ఓన్ ఫీట్. యూ వోంట్ హ్యావ్ అ ప్లేస్ టు స్టాండ్. మరి ఎందుకు తండ్రిని ఎందుకు గౌరవించాలి? తండ్రిని ఎందుకు గౌరవించాలంటే ఆయన మూలమై ఉన్నాడు గనుక, ఆయన ఆధారమై ఉన్నాడు గనుక, ఆయన స్థాపకుడై ఉన్నాడు గనుక, ఆయన మూల పురుషుడై ఉన్నాడు గనుక, ఆయన జీవానికి మూలమై ఉన్నాడు గనుక. హల్లెలూయా. హీ ఈజ్ ద ప్రీజెనిటర్, హీ ఈజ్ ద సోర్స్. అందుకే మనము ఆయనని గౌరవించాలి. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒక సుడిగాలి వచ్చినప్పుడు వేరులు ఎలాగైతే చెట్టును పట్టుకుంటాయో, నీ యొక్క జీవితంలో తుఫాను వచ్చినప్పుడు నీ యొక్క జీవితాన్ని ఆయన అలా పట్టుకుంటాడు. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? మీకు ఏమైనా సమస్య వస్తే, చిన్న సమస్యలు పెద్ద సమస్య వస్తే, మీరు లాస్ట్కి ఎక్కడికి వెళ్తారు? మీ తండ్రి ఇంటికి వెళ్తారు. దట్స్ హూ అ ఫాదర్ ఇస్. హల్లెలూయా. దట్స్ హూ అ ఫాదర్ ఇస్. మరి ఏంటి అసలు ఈ ఘనపరచడం అంటే ఏంటి? ఘనత అంటే ఏంటి? సన్మానించడం అంటే ఏంటి? సన్మానించడం అంటే గౌరవించడం. చాలా సింపుల్. గౌరవించడం, సత్కరించడం. సన్మానించడం అంటే అభిమానించడం, ప్రోత్సహించడం. సన్మానించడం అంటే ఆదరించడం. సన్మానించడం అంటే ఉద్ధరించడం, ఎలివేట్. సన్మానించడం అంటే ఏంటి? హెచ్చరించడం, హెచ్చించడం. సన్మానించడం అంటే హెచ్చించడం, మ్యాగ్నిఫై, టు మేక్ దెమ్ బిగ్. సన్మానించడం అంటే ఏంటంటే సెలబ్రేట్ చేయడం, సెలబ్రేట్. సన్మానించడం అంటే ఏంటి? టు బ్రాగ్ అబౌట్ దెమ్. యూనో, బ్రాగ్ అబౌట్ దెమ్ అని తెలియలేమంటారు, పండగ చేసుకోవడం వాళ్ళ గురించి. టు సెలబ్రేట్ దెమ్. దట్స్ వాట్ ఇట్ మీన్స్. సన్మానించడం అంటే ఏంటి? అభినందించడం. సన్మానించడం అంటే ఏంటి? గుర్తించడం. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఎంతమంది తండ్రులు ఇలా ఉన్నారు? ఇవి చేసుకోదగ్గ అర్హత కలిగి ఉన్నారు? దట్స్ మై మెయిన్ క్వశ్చన్. తండ్రులు సన్మానించే పరిస్థితిలో ఉండాలి. దాని అర్థం ఏంటంటే, నువ్వు పిల్లలకి అనేసావు కనుక తండ్రి అయిపోయావంటే చాలా పెద్ద తప్పది. నువ్వు ఒక పిల్లోనో లేకపోతే కొడుకునో లేకపోతే కూతురునో కనేసావు, అందుకు నువ్వు తండ్రి అయిపోవు. హలో, కుక్కలో కంటాయి, పిల్లిలో కంటాయి, మనుషులు కంటారు, అందరూ పిల్లలకి అంటారు. కానీ తండ్రి స్థానము, ఆ యొక్క మాట తండ్రి అనగా ఏంటి? తండ్రి అనగా తండ్రి స్థానానికి, ఆ తండ్రి అనగా అది స్థానము, అది బిరుదు కాదు. ఇట్స్ అన్ ఆఫీస్. ఐ అండర్స్టాండింగ్. దాని అర్థం ఏంటంటే, తండ్రి అనగా ఇట్స్ అ ఫంక్షనింగ్, ఇట్స్ అ రోల్, అదొక కర్తవ్యము, అదొక క్రియ. తండ్రి అనగా అది బిరుదు కానే కాదు. ఇట్స్ నాట్ అట్ ఆల్ అ టైటిల్, ఇట్ ఈస్ అ పొజిషన్. అది ఒక స్థానము, అది ఒక క్రియ చేసే స్థానము, ఒక పని చేసే స్థానము. తండ్రి అనగా నీ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చే స్థానము. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి తండ్రి అనేది ఒక స్థాయి మరియు క్రియ, ధర్మము, బిరుదు కాదు అది. ఐ అండర్స్టాండింగ్. తండ్రి అనేది బిరుదు కాదు. నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు యేసయ్య యొక్క మాట చెప్తున్నప్పుడు, నా తండ్రి పనిచేస్తున్న రీతిగా నేను పనిచేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే, తండ్రి అనగా అక్కడ అది బిరుదు కాదు, నా తండ్రి క్రియ చేస్తున్నాడు, అందుకే నేను పనిచేస్తున్నాను అన్నాడు. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్. సో తండ్రి అనగా మన పిల్లలు కనేస్తే తండ్రి అయిపోము. తండ్రి అనగా ప్రతి పురుషుడు పిల్లలు కనగలడు, ప్రతి పురుషుడు పిల్లలు ముసోడైనా కనగలడు. కానీ తండ్రి అనగా నువ్వు నీ యొక్క పిల్లలు లేకపోతే వచ్చే తరాన్ని నువ్వు తరిపీదు చేయగలిగేటువంటి స్థానంలో ఉండడం. తండ్రి అనగా వచ్చే తరాన్ని నీవు లేవనెత్తేటువంటి స్థాయిలో ఉండడం. నా ప్రియ సంగమా, జాగ్రత్త గమనించండి. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నీవు తండ్రి స్థానంలో పనిచేస్తున్నావా? ఆర్ యు ఫంక్షనింగ్ టుడే? లేకపోతే ఒబ్బో నేను పిల్లలు కనేసాను కదండి, నేను చాలా ప్రౌడ్గా ఉన్నానని చెప్పనుకుంటున్నావా? నో. చాలాసార్లు ఇదే అవుతుంది మనకి. నాకు 12 మంది పిల్లలు, మా తాతగారికి 12 మంది పిల్లలు, మా నాన్నగారు 6 పిల్లలు, నాకు 4 పిల్లలు. సో వాట్? వాళ్ళతో ఏం చేసావు?
వాళ్ళతో ఏం చేసావు? శుభ్రం చదివించేసాను వాళ్ళని. అవునా? తర్వాత ఆ స్థాయిని, క్రియను గౌరవించాలి. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నీ తల్లిని తండ్రిని గౌరవించు, సన్మానించు అని చెప్పాం కదండి. దాని అర్థం ఏంటంటే, జాగ్రత్త వినండి. దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద మెసేజ్. ఇట్ డజంట్ ఓన్లీ మీన్ యువర్ బయలాజికల్ పేరెంట్స్. నేను కన్నా వాళ్ళ గురించి మాత్రమే దాని అర్థం. వాళ్ళు కూడా అవ్వచ్చు, బట్ ఇట్ కెన్ ఆల్సో మీన్ అ పర్సన్ హూస్ ఫాదరింగ్ యూ. నిన్ను నడిపించేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను ప్రోత్సహించేవాడు, నిన్ను ఉద్భవించేవాడు, నిన్ను ఉద్ధరించేవాడు, వారు నీ యొక్క తండ్రి అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ యూజ్ ద మోస్ట్ రాడికల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు తండ్రి అనగా ఏం చెప్పాను? బిరుదు కాదు, అది ఒక స్థానము. రైట్? ఇట్స్ అన్ ఆఫీస్. మన దేశానికి ప్రస్తుతానికి, అంటే మన ఆల్ టైమ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ అని మనకు తెలుసు, కానీ మన దేశంలో ఉండే హైయెస్ట్ ఆఫీస్ ప్రైమ్ మినిస్టర్. రైట్? ప్రెసిడెంట్ అంటారు, కానీ నిజంగా రియల్ టైం అయితే ప్రైమ్ మినిస్టర్. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి ఆఫీస్కి నువ్వు గౌరవించాలి. దాని అర్థం అది. వాక్యంలో చెప్పినటువంటి మాటకు అర్థం అది. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నరేంద్ర మోడీని సన్మానించాలి. ఐ అండర్స్టాండింగ్? దట్స్ వాట్ ఇట్ మీన్స్. దీని యొక్క అర్థం అదే. ఎందుకంటే హీఈస్ హోల్డింగ్ దట్ ఆఫీస్. ఆయన ఆ యొక్క స్థానంలో ఉన్నాడు, ఆయన యొక్క కర్తవ్యం చేస్తున్నాడు, ఆ యొక్క క్రియ చేస్తున్నాడు. దాన్ని నువ్వు గౌరవించాలి, దాన్ని నువ్వు సన్మానించాలి. యు రెస్పెక్ట్ ద పొజిషన్, నాట్ ద పర్సన్. అందుకే మీ మేనేజర్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఆయన ఏం చేయాలి? పాస్టర్ గారు, మీ మేనేజర్ గురించి తెలియదండి. బ్రదర్, అవన్నీ చెప్పొద్దు. ఏం చేయాలి? బిగ్గరగా ఒకవేళ నువ్వు మేనేజర్ పొజిషన్లో ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే యువర్ ఫాదరింగ్. గౌరవము, ఘనత తండ్రులు సంపాదించుకోవాలి. ఓ యా, వెరీ 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 ఇంపార్టెంట్. గౌరవం ఊరికే రాదండి, సంపాదించుకుంటేనే వస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వు ఆ గౌరవాన్ని సంపాదించుకోవాలంటే డబ్బులు సంపాదించేసి మంచి స్కూల్లో చదివించడం, డబ్బులు సంపాదించేసి మంచి బట్టలు కొనిచ్చడం కాదు. దట్స్ వే వి ఆర్ గోయింగ్ రాంగ్. నువ్వు ఎంత మంచి స్కూల్లో చదివించినా, ఎంత ఖరీదైనటువంటి బట్టలు కొనిచ్చినా, ఎంత ఖరీదైనటువంటి కార్లు తిప్పినా, ఇట్ డజంట్ మ్యాటర్. ఖరీదైన మాటలు చెప్తున్నావా? ఖరీదైన సమయం గడుపుతున్నావా? ఖరీదైన జీవితాన్ని ఇస్తున్నావా? దట్స్ వాట్ ఇట్ మ్యాటర్స్. దాని అర్థం ఏంటంటే, ఈ రోజుల్లో తండ్రులు ఇంట్లో దొరకట్లే, తండ్రులు ఇంట్లో ఉండట్లే, గృహంలో లేక కనబట్లే. సైలెంట్ అయిపోయింది, సైలెంట్. ఆ పిల్లోడికి ఆ తండ్రి యొక్క ముద్దు లేదు. ఆ కూతురికి ఆ తండ్రి యొక్క కౌగిలి లేదు. They lost it. దానివల్ల ఏమవుతుంది? ద నెక్స్ట్ జనరేషన్ ఇస్ బీయింగ్ ఎట్ లాస్. దానివల్ల ఏమవుతుంది? నీ యొక్క హృదయము క్రమంలో లేదు. తండ్రులను గౌరవించాలంటే వారిని అగౌరవించగలము కూడా. అంతే కదా? నీ తండ్రిని గౌరవించంటే నీ తండ్రిని అగౌరవించగలవు కూడా. అందుకే కదా రాయబడి ఉంది, ఇఫ్ యూ రెస్పెక్ట్ honor your parents, honor your father and your mother, అంటే there is a high chance that you can dishonor.
నా ప్రియ సహోదరి సహోదరుడు జాగ్రత్త వినండి. దాని అర్థం ఏంటంటే తండ్రులు ఎవరెవరైతే తండ్రి స్థానంలో ఉంటున్నారో, నువ్వు నీ యొక్క కర్తవ్యము చేసినంత వరకు, నువ్వు నీ యొక్క క్రియలు చేసినంత వరకు, ఆ స్థానం యొక్క ఫంక్షనింగ్ చేసినంత వరకు యువర్ గుడ్. కానీ ఆ స్థానం యొక్క ఫంక్షనింగ్ చేయట్లేదంటే యూఆర్ నాట్ గుడ్. అప్పుడు అగౌరవించగలరు, నిన్ను అగౌరవించగలరు. అందుకే if a father dysfunctions, there is going to be dishonor. Do not dysfunction. నేను ఆ పిల్లడు పుట్టడానికి ఏం కావాలో అది ఇచ్చేసానండి, అందుకే పుట్టేశాడు, అందుకే నేను తండ్రిని అయిపోయినాను. దట్స్ రాంగ్. దట్స్ రాంగ్ థింకింగ్. అది సరైనటువంటి ఆలోచన కానే కాదు. నువ్వు పుట్టించినంత మాత్రాన నువ్వు తండ్రి అయిపోవు. తండ్రి అవ్వాలంటే ఆయనను ఒక తరానికి ఉదాహరణగా తయారు చేయగలగాలి. యేసు ప్రభువుని ఎలా తయారు చేశాడు దేవుడు? నా ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము ఒక దేశానికి తండ్రిగా పిలువబడుతున్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహాం చేసింది ఏంటో తెలుసండి? ఇస్సాకును యాకోబును తయారు చేశాడు. అబ్రహాం చేసిందల్లా ఏంటంటే ఇస్సాకును తయారు చేశాడు, ఈసావు యాకోబును తయారు చేశాడు. యాకోబు ద్వారా 12 మంది సంతతి వచ్చింది. 12 గోత్రాల ద్వారా ఇశ్రాయేల్ అనేటువంటి దేశం ఏర్పడింది. అందుకే అబ్రహాము ఇశ్రాయేలుకి తండ్రి అయ్యాడు. అది మనకు ఆ యొక్క మాట మనం చూస్తే జాగ్రత్త గమనించండి. అబ్రహాము ద్వారా ఇస్సాకు వచ్చాడు, రైట్? అబ్రహాము ద్వారా ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకును ఎలా పెంచాడంటే ఒక దేశానికి తండ్రి అయ్యేటట్టు పెంచాడు. ఓ వావ్, వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? దేశానికి తండ్రి అయ్యేటట్టు పెంచుతున్నావా, లేకపోతే ఒక రోమియో జూలియట్ కావాల్సినటువంటి పేరుగా పెంచుతున్నావా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. లేకపోతే మంచి MBA గ్రాడ్యుయేట్ అవ్వాలండి. హూ వాంట్స్ డిగ్రీ? నువ్వు చదువుకోలేదా ఇంజనీరింగ్? నువ్వు చదువుకోలేదా డిగ్రీ? నువ్వు చదువుకోలేదా MBA? ఏమొచ్చిందయ్యా దానివల్ల? ఇట్ బిగిన్స్ విత్ ద ఫాదర్. తండ్రే నీ ఎదుగుదలకు పునాదై ఉంటాడు. అబ్రహాము ఇస్సాకును ఎదిగింపచేశాడు, ఆయనకి నేర్పించాడు, ఆయనకి తర్ఫీదునిచ్చాడు, ఆయనకి మెంటర్ చేశాడు. అబ్రహాము వలన ఇస్సాకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఎవరి వలన? అబ్రహాము. అంటే తండ్రి వలన కొడుకు దేవుని నమ్మాడు. తండ్రి వలన కుమారుడు దేవుడిని నమ్మాడు. దాని అర్థం ఏంటంటే, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్క్రిప్చర్. లెట్స్ గో త్రూ ఇట్. ఆదికాండము మొదటి 31వ అధ్యాయం 42వ వచనము. 31:42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండిన ఎడలా. చదవండి. నీవు నన్ను నిశ్చయముగా ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. చూసారా? బ్యూటిఫుల్ ఇట్ ఇస్ రిటన్. నా తల్లి దేవుడు అనలే, నా తండ్రి అయినటువంటి వాడు. ఎవరినైతే నమ్మాడో ఇస్సాకు, ఎవరినైతే నమ్మాడో ఈసావు, ఎవరినైతే నమ్మాడో వారిని నేను నమ్ముతున్నాను అన్నాడు. మ్యాన్, దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు ఇంకా చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనము. కాగా దేవుడు వారి వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఎవరితో చేసిన నిబంధన అండి? వాళ్ళ తండ్రులతో చేసిన నిబంధనను. Do you want to be a reason
for God to remember the covenant that he made with you? దాని అర్థం ఏంటంటే నీతో చేసినటువంటి నిబంధన నీ తరతరముల వరకు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే నీవు తండ్రిగా ఫంక్షన్ చేయాలి. హల్లెలూయా. You need to start functioning as a father. ఊరికనే బయాలజీ వల్ల అయిపోలేదు. చాలామంది ఏమంటారు, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలండి. కాదండి, బయాలజీ వల్ల అవ్వలేదు, ఫంక్షనాలిటీ వల్ల అయింది. ఈ యొక్క నిబంధన, ఈ యొక్క వాగ్దానాలు రెండు పవర్ఫుల్ వాగ్దానాలు, ఇవి మామూలుగా కాదు. ఇప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్తే కొంచెం ముందు తరం వాళ్ళు ఉంటే మీరు ఎవరు కొడుకండి అని అడుగుతారు. నేను బిషప్ సుధీర్ మహంతి గారు కొడుకునండి. మీ తాతగారు ఎవరండి అంటే అపోజిల్ పరంజ్యోతి గారు అంటే, ఇట్ బ్రింగ్స్ అ గ్రేట్ ప్రివిలేజ్, అ గ్రేట్ ఆనర్. ఇట్ ఓపెన్స్ డోర్స్. చాలా మార్గాలు తెరవబడతాయి. నీ వలన, నీ పేరు వలన నీ యొక్క గ్రాండ్ చిల్డ్రన్ వారికి మార్గాలు తెరవబడాలంటే నీవు వారిని సరైనటువంటి పద్ధతిలో పెంచాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆల్రైట్, ఐ వాంట్ టు షో దిస్ అండ్ ఐ వాంట్ టు క్లోజ్ ఇట్ ఫర్ టుడే. తండ్రుల యొక్క మాదిరి, ద రోల్ మోడల్, ద ఫాదర్స్ మోడల్ ఏంటిది అంటే, తండ్రి లేకుండా సమాజాన్ని ఏర్పరచలేము, తండ్రి లేకుండా కుటుంబాన్ని ఏర్పరచలేము, తండ్రి లేకుండా దేశాన్ని ఏర్పరచలేము. మరి ఈ యొక్క తండ్రి, ఇటువంటి తండ్రి మనకి ఈరోజు ఉన్నాడా? ఇటువంటి తండ్రి మనకి ఈరోజు ఉన్నాడా? కొంతమంది అనుకుంటా ఉంటారు, అసలు అనవసరంగా ఈయనకి పుట్టాను రా బాబు అని. I know many of you have thought about it. అనవసరంగా ఈ కుటుంబంలో పుట్టాను, అనవసరంగా ఈయనకి పుట్టాను. ఎందుకో తెలుసా? బికాజ్ ఆయన మీకు రోల్ మోడల్గా లేకపోతున్నాడు. యా, నేను ఒక లైన్ రాశాను. దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు పుట్ ఇట్. రెండు వాక్యాలకి ఒక వ్యత్యాసం ఉంది. ఏంటో చెప్తా. ఒక తండ్రి అంటాడు, రే వెళ్ళి హోంవర్క్ చేసుకో అని చెప్పి ఈయన టీవీ పెట్టుకొని చూస్తాడు. ఇంకొక తండ్రి అంటాడు, నాన్న పద ఇద్దరు కలిసి హోంవర్క్ చేద్దాం అంటాడు. ఏ కొడుకు బాగుంటాడు? రెండు ఆయన. సింపుల్ డిఫరెన్స్. ఫాదర్ ఈజ్ అవైలబుల్. తండ్రి ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. ఈ యొక్క సరైనటువంటి తండ్రి లేకపోవడం వలన స్త్రీల యొక్క అసెస్మెంట్ కూడా కోల్పోయారు. మెనీ ఉమెన్ లాస్ట్ దేర్ అసెస్మెంట్. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆ యొక్క రోల్ మోడల్ ఫాదర్ లేడు గనుక దే లాస్ట్. వాళ్ళు చూసిందల్లా an abusive father. వాళ్ళు చూసిందల్లా ఒక హింసించేటువంటి తండ్రి. వాళ్ళు చూసిందల్లా వాళ్ళ అమ్మను కొట్టేటువంటి తండ్రి. ఈ స్త్రీలు ఏమనుకుంటారంటే, పురుషులంటే ఇంతేనేమో, భర్తలంటే ఇంతేనేమో. అందుకే వాళ్ళు ఎవరి ట్రాప్లో పడతారంటే, ఒక 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 ఫ్లాంబాయంట్గా ఉండేటువంటి వాడు ట్రాప్లో పడతాడు. ఒక రకరకాలుగా వింతగా ఉండేటువంటి వాడు ట్రాప్లో పడతాడు. ఒక స్టెబిలిటీ కలిగి ఉండేటువంటి వాడు జీవితంలోకి రారు. ఎందుకంటే అరే, their judgment gets defective because of their abusive father. ఆ యొక్క హింసించేటువంటి తండ్రి వలన ఈ స్త్రీ యొక్క జడ్జ్మెంట్ పోతుంది. స్త్రీలు మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఏ పురుషుడైతే ఆయనలో కలిగి ఉండడో ఆ కలిగి లేనిది ఎప్పుడు మీకు ఇవ్వలేడు. ఒకవేళ పురుషుడు తను కలిగి లేడంటే అది నీకు ఇవ్వలేడు, ఎప్పటికీ ఇవ్వలేడు. ఏమి ఇవ్వలేడు? ఒకవేళ తన ప్రేమ కలిగి లేకపోతే నీకు ప్రేమను ఇవ్వలేడు. ఒకవేళ తన యొక్క తండ్రి తనపైన ప్రేమ చూపించలేదంటే నీ పైన తన ప్రేమను చూపించలేడు. ఎందుకంటే తన ప్రేమను ఎలా చూపించాలో తెలియదు కదా. ఎందుకు? తన యొక్క తండ్రి ఈయన్ని హింసించేవాడు. రే ఎందుకు రండి తక్కువ మార్కులు వచ్చాయి అని బెత్తం పట్టుకొని కొట్టేవాడు.
అంతేగాని నీకేం అర్థం అవ్వలేదు రా నేను చెప్తానని చెప్పి నేర్పించలేదు. ఆ యొక్క భర్త నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఆ భర్త చిన్నప్పటి నుండి 30 సంవత్సరాలు వచ్చినంత వరకు తన యొక్క తల్లిని కొట్టడము, హింసించడం, బూతులు మాట్లాడడం ఇదే చూశాడు. ఉదయం లెగిస్తే గొడవ, వేదన. ఇంకా నీతో అలా కాకుండా ఏం చేస్తాడు? నువ్వు అనుకుంటావు ఎందుకు ఇలా ఉన్నాడని, ఎందుకంటే తన యొక్క గతం అలాగే ఉంది, నీ గతం కూడా అలాగే ఉంది కదా. Your past has also been the same. అందుకే నువ్వు అడుగుతావు ఒక ముద్దు పెట్టయ్యా, ఒక ముద్దు పెట్టి నాకు అంటే, అతను ఏమనుకుంటాడంటే ముద్దంటే he only thinks about sex. Why? Because ఆయనకి ముద్దు పెట్టడం రాదు. ఎందుకంటే ఆయన ఎవరు ముద్దు పెట్టలేదు. His father never taught him how to treat a woman. ఒక స్త్రీని ఎలాగ ట్రీట్ చేయాలో ఆ తండ్రి నేర్పలేదు. చూసిందల్లా ఇట్స్ అ వెరీ రాడికల్ అండ్ హారిబుల్ పాస్ట్. అందుకే స్త్రీలు ఏమనుకుంటారంటే పురుషులందరూ ఇంతే, నో దే ఆర్ నాట్ కోల్డ్. పురుషులందరూ చలనం లేనటువంటి వారు అనుకుంటారు. కాదండి, చలనం లేనటువంటి వారు కాదు, వారు చలనం లేనటువంటి వారుగా ట్రైన్ చేయబడ్డారు. చలనం లేనటువంటి వారుగా ట్రైన్ చేయబడ్డారు. అందుకే కదా పురుషుడు ఎప్పుడు కూడా ఆ స్త్రీ యొక్క చేయి భార్య చేయి పట్టుకోవాలంటే కించపరచబడుతున్నాడని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే తన తండ్రి ఎప్పుడు కూడా తన తల్లి చేయి పట్టుకొని నడవలేదు. ఇంకా నేను చూస్తూ ఉంటాను, వాకింగ్ వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ భర్త ముందు నడుస్తూ ఉంటాడు, భార్య ఎక్కడో వెనక నడుస్తూ ఉంటుంది. అదే అలవాటు అవుతుంది కదా నీకు కూడా. మీ తల్లిని మీ తండ్రి అలా ట్రీట్ చేయడం నీకు నచ్చిందా? నచ్చకపోతే నువ్వెందుకు అలా ట్రీట్ చేస్తున్నావు? పెళ్ళి అయినంత వరకే పట్టుకుంటాం మనము ఆమె యొక్క చేతిని. ఒక్కసారి పెళ్ళి అయిందంటే ఇంక పట్టుకోం. అగౌరవం అనుకుంటాం, మళ్ళీ మనం కించపరచుకోవడం అనుకుంటాం. సిగ్గుపడొద్దండి. నీ భార్య చెయ్యి ధైర్యంగా పట్టుకొని నడవాలి. హల్లెలూయా. నీ భార్య చెయ్యి ధైర్యంగా పట్టుకొని ముందుకు అడుగు వేయాలి. దట్స్ హౌ అ రియల్ ఫాదర్ షుడ్ బి. నీ భార్యకి నువ్వు ఒక తండ్రి అయి ఉన్నావు. నీ భార్యకి నువ్వు ఆ తండ్రి ఎలాగైతే తన యొక్క కూతురును చూసుకుంటాడో నువ్వు నీ యొక్క భార్యని అలా చూసుకోవాలి. దట్ ఈస్ యువర్ రోల్ యాజ్ అ ఫాదర్. నా ప్రియ సంగమా, ఈరోజు నువ్వు నేర్చుకున్నటువంటి గతమును, నువ్వు నేర్చుకున్నటువంటి ఆ యొక్క కల్చర్ని, నువ్వు ట్రైన్ చేయబడినటువంటి ఆ యొక్క ఆలోచన విధానాన్ని అంతటిని విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యంలో ఉండేటువంటి ఆలోచన విధానంలోకి రావాలి. నా ప్రియ సహోదరుడా, యు నీడ్ టు స్టార్ట్ కమింగ్ టువర్డ్స్ ద కల్చర్ ఆఫ్ గాడ్. నేనేమి ఒక గొప్ప కల్చర్ కలిగినటువంటి ఫ్యామిలీ నుండి రాలేదే. మరి నన్ను నేను మార్చుకున్నాను. నా భార్యని ఎలా చూసుకోవాలో నేను మా తండ్రి దగ్గర నేర్చుకోలేదండి. ఇట్స్ నాట్ అ సేఫ్ ప్లేస్ ఫర్ మీ టు లెర్న్ అని చెప్పి నేను అనుకుని నేను వేరే వాళ్ళ దగ్గర నుండి చూసి నేర్చుకున్నాను. ఆదరణ చూపించేటువంటి భర్తల దగ్గర చూసి నేర్చుకున్నాను. ప్రేమను చూపించేటువంటి భర్తల దగ్గర చూసి నేర్చుకున్నాను. ఎలా క్షమించాలి, ఎలా ప్రేమించాలి, వారిని ఎలా గౌరవించాలి, వారిని ఎలా సత్కరించాలి. అందుకనే కదా ఈరోజు
నేను తయారు చేసినటువంటి నా యొక్క ప్రైజ్డ్ పొజెషన్ ఏమైనా ఉంది, ఎవరైనా ఉన్నారంటే అది నా యొక్క భార్య మాత్రమే. హల్లెలూయా. షీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ వెరీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఆమె మనలాగా క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదు, క్రైస్తవ కుటుంబంలో పెరగలేదు. అలాంటిది ఈరోజు నన్ను చూసి నన్ను అనుకరిస్తూ నాతో పాటు నడుస్తూ వాక్యాన్ని నేర్చుకొని ఈరోజు మీ ముందు నిలబడి వాక్యోపదేశం చేస్తుంది. ఈరోజు మీ ముందు నిలబడి అనేక మందిని దేవుని రాజ్యంలోకి నడిపిస్తుందంటే నాకు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా, నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. నేను ఆమెని నా వెనక నడిపించను, నాతో పాటు నడిపిస్తాను, నాతో పాటు కూర్చోబెట్టుకుంటాను, నాతో పాటు నేను కావాలంటే 4 ముద్దలు తినిపిస్తాను ఆమెకి. అంతేగాని కొంతమంది చేస్తూ ఉంటారు కదా, టీవీ పెట్టుకొని స్పీడ్గా 10 నిమిషాల్లో తినేస్తారు, టీవీ కట్టేసి ఓకే గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటారు. ఆ టైపు కాదు. ఐ గివ్ మై టైం ఫర్ హర్. ఆమె కోసం నా సమయాన్ని ఇస్తాను, ఆమె కోసం నా బలాన్ని ఇస్తాను, ఆమె కోసం నేను ఏమైనా చేస్తాను. నా ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఒక సరైనటువంటి తండ్రిగా ఉండాలి. నువ్వు పురుషుడు అయినట్లయితే గమనించు, ఆ యొక్క తండ్రి లక్షణాలు నీలో ఉన్నాయి, దాన్ని గుర్తించాలి. యు నీడ్ టు స్టార్ట్ రికగ్నైజింగ్ ఇట్. అందుకే చూడండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము. దిస్ మై లాస్ట్ వర్స్ ఫర్ టుడే. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల. సరిపోతుందండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, తర్వాత ఏముందండి? కుమారుణ్ణి, బిగ్గరగా చెప్పండి, కుమారుణ్ణి గట్టిగా, కుమారుని ముద్దు పెట్టుకునేది అంట. I want to teach about this and I want to close today. All right? Are you ready? నీ MBA డిగ్రీ నేర్పనటువంటిది నీ తండ్రి యొక్క ముద్దు నేర్పుతుంది. That's how powerful it is. That's how powerful it is. నా తండ్రి నన్ను ఎక్కువసార్లు కౌగిలించుకోలేదు, ఎక్కువసార్లు ముద్దు పెట్టుకోలేదు, ఏం నథింగ్. కానీ అంటే వేలు మీద లెక్కేయచ్చు ఎన్నిసార్లు ముద్దు పెట్టాడో, ఎన్నిసార్లు నన్ను కౌగిలించారో వేలు మీద లెక్కేయచ్చు. కానీ ఆయన ముద్దు పెట్టినటువంటి అన్ని తక్కువ సార్లైనా నాకు ఆ యొక్క ముద్దు పెట్టినటువంటి క్షణము అలా గుర్తుండిపోయింది. ఆయన నన్ను కౌగిలించుకున్నటువంటి క్షణము అలాగ గుర్తుండిపోయింది. అది నాకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో తెలుసా, అది నాకు ఎంత బలాన్ని ఇస్తుందో తెలుసా. పదివేల మంది సైన్యము కూడా నీ తండ్రి ఇచ్చే ముద్దు ద్వారా వచ్చిన ధైర్యము 10,000 మంది సైన్యం వస్తే కూడా రాదు. That's how powerful a kiss is. Hallelujah. The reason why all the men are silent today, ఎందుకంటే we've been through the same thing, we've been through the same journey. స్త్రీలు కూడా whatever I have seen, you have seen. నేనేం చూశాను మీరు అదే చూశారు. మీరేం మేబీ ఇంకా ఘోరమైనటువంటి చూశారేమో, కానీ మీ తరముతో అది మారిపోవాలి. ఆమేన్. మీ తరముతో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీ తరముతో ఆ యొక్క దీవెనను ప్రారంభించాలి. హల్లెలూయా. మీ తరముతో మీరు మీ యొక్క పిల్లలకు ఒక ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా, ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా సెలబ్రేట్ చేసుకోగలగాలి. హల్లెలూయా. నిన్ను సెలబ్రేట్ చేసుకోగలగాలి. దట్స్ ద కైండ్ ఆఫ్ ఫాదర్ ఐ వాంట్ యు టు బీ. అందరూ కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. యాజ్ గాడ్ టుడే దేవుని అడుగుదాం. ఈరోజు దేవుని అడుగుదాం, దేవా నా యొక్క ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నాకు ఒక నూతన స్వభావాన్ని దయచేయమని అడుగుదాం.
నా యొక్క ప్రాచీన ఆలోచనను తీసివేసి నీ ఆలోచన, దైవికమైనటువంటి ఆలోచన నాకు దయచేయని అడుగుదాం. రిమూవ్ ఆల్ దట్ బ్యాడ్ హిస్టరీ దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. గివ్ మీ అ న్యూ ఫ్యూచర్. లెట్ మీ క్రియేట్ అ న్యూ హిస్టరీ ఫ్రమ్ టుడే అని అడుగుదాం దేవుణ్ణి. దేవుడు నీలో ఆ కార్యం చేస్తాడు, ఖచ్చితంగా ఆ కార్యం చేస్తాడు. ఆస్క్ గాడ్ టుడే, ఆస్క్ గాడ్ టుడే, అండ్ హీస్ గోయింగ్ టు డూ దట్ టు యు. హీస్ గోయింగ్ టు డూ దట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నీ జీవితంలో ఆయన ఖచ్చితంగా చేస్తాడు. నీవు నీ యొక్క నోరు తెరిచరుగు, దేవా నాకు ఇప్పుడు వరకు నైనా ఆ యొక్క బ్యాడ్ జడ్జ్మెంట్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటివరకు తెలియలేదు, ఈరోజు నేను గ్రహించాను. దేవా ఒక తండ్రిగానైనా నా యొక్క సొంత నాన్న మేబీ అది నెరవేర్చలేదేమో, కానీ నీవు నా యొక్క ఇటర్నల్ ఫాదర్వి, నీవు నా యొక్క నిత్యుడగు తండ్రివి. నీ దగ్గర నుండి నేను నేర్చుకున్నానయ్యా. నీ వచ్చి నన్ను ఆదరించు ప్రభువా, నీ వచ్చి నీ ప్రేమను చూపయ్యా అని అడుగు. నీ వచ్చి నాతో మాట్లాడని అడుగు. హీస్ గోయింగ్ టు కమ్ అండ్ చేంజ్ యూ. హీస్ గోయింగ్ టు కమ్ అండ్ డెలివర్ యూ. నీ ప్రతి గాయమును కడతాడు. నీ యొక్క ప్రతి అవిధేయతను ఆయన తుడిచివేసి ఆయన నీకు విధేయతగా నీ కొరకు నిలబడతాడు. ఏదేదైతే నువ్వు ఇప్పుడు వరకు అవ్వదనుకున్నావో, ఏదేదైతే ఇప్పుడు వరకు అసంభవం అనుకున్నావో, నీ నిత్యుడొక తండ్రిని అడుగు, ఆయన అది సాధ్యపరుస్తాడు. చేంజ్ మై హార్ట్ టుడే, చేంజ్ మై హార్ట్ టుడే. దేవా నా హృదయాన్ని మార్చయ్యా అని నువ్వు ఆయన అడుగు. ఆయన నీ యొక్క హృదయాన్ని మారుస్తాడు. నా ఆలోచనను మార్చని అడుగు, ఆయన నీ యొక్క ఆలోచన మారుస్తాడు. దేవ ఇదే కాలం నేను నీ సన్నిధిలోకి వస్తున్నాము. నీ కార్యం ఆలోచనయ్యా. దేవా నీ యొక్క ఘనతను మాకు దయచేయి. దేవా నీవేనైనా మా యొక్క మహిమ, మా యొక్క ఘనత ఉన్నావు. నీవు లేకుండా మేము లేమయ్యా. నీ కార్యాలు మాలో జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. కానీ ఈ రోజునైనా ఒక తండ్రి ఎలా ఉండాలో, ఒక తండ్రి ఎట్టి రీతిగా ఉండాలో మేము నేర్చుకున్నామయ్యా. దేవా ఈ యొక్క నిత్యుడకు తండ్రినైనా నీవై ఉన్నావు. దేవా నీ దగ్గర నుండి నైనా మేము నేర్చుకుని నీ వలే మేము జీవించుటకు, నీ వలే మేము నడుచుకున్నటకునైనా నీవు మాకు మార్గమును సరళము చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా నీ యొక్క వాక్యము ద్వారా, వర్తమానము ద్వారా ప్రభువా మేము ఎట్టి రీతిగా జీవించాలో, ఎట్టి రీతిగా నడుచుకోవాలో దేవా నీవు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. దేవా మా యొక్క భార్యని నైనా ఒక తండ్రి వలె మేము చూసుకోవడానికి, మా యొక్క పిల్లల్ని ప్రభువా తండ్రి వలె మేము దేవా మా యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చడానికి, వారితో కూర్చొని మాట్లాడడానికి, వారితో కూర్చొని సమయం గడపడానికి, వారితో కూర్చొని చక్కగా కబుర్లు చెప్పడానికి, నేర్పించడానికి దేవా యొక్క అవకాశాలు తెరవమని ప్రార్థిస్తున్నాము. ఓపెన్ డోర్స్, ఓపెన్ యావెన్యూస్. దేవా ఉదయ కాలంనైనా నీ సన్నిధిలోకి చేరుకుంటున్నాము. మార్చుము మమ్మల్ని. ఈ యొక్క వాక్యంతో ద్వారానైనా నీవు మా యొక్క హృదయాలతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము తిరిగి ఇంటికి వెళ్తుంటుండగా దారి పడిన దూత కాపుదల దయచేయండి, క్షేమకరమైన ప్రయాణము దయచేయండి, ఎదుగుదలను దయచేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.